హలో గాయ్స్, వెల్కమ్ టు రాజీ వ్లాగ్స్. అయితే ఈరోజు మనం పచ్చిరొయ్య ములక్కాడ టమాటా కర్రీని ఎలా వండాలో చూద్దాం. దానికోసం అయితే నేను ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కల్ని బాగా మగ్గిస్తున్నానండి. ఇలా మగ్గించిన టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వీటిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేస్తున్నానండి. చూడండి, కొంచెం చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసాను. దీన్ని కూడా ఇందులో కలియబెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు నేను మగ్గించుకున్నాను. ఇప్పుడు దీనిలో సరిపడినంత ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్ను యాడ్ చేస్తున్నాను. చూడండి గాయ్స్, సరిపడినంత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంతోపాటు ఉడికించిన ములక్కాడ ముక్కలను టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత వేయిస్తున్నానండి. ఇలా ఇవన్నీ మగ్గిన తర్వాత పచ్చిరొయ్యలను తీసుకున్నాను. ఈ పచ్చిరొయ్యలు ఈ మిశ్రమంలో వేసుకొని కలియబెట్టాలి. పచ్చిరొయ్యలను కూడా బాగా మగ్గించాలండి. ఈ మిశ్రమం మొత్తం బాగా మగ్గిన తరువాత సరిపడినంత ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్ను దీనికి యాడ్ చేయాలి. చూడండి ములక్కాడలు ఎలా మగ్గాయో. అంటే ఈ ములక్కాడలను మనం ముందుగానే ఉడికించాము కాబట్టి తొందరగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీనిలో కావలసినంత ఉప్పు, కారం, గరం మసాలా వేసాను. చూడండి గాయ్స్, ఈ రకంగా ఈ మిశ్రమాన్ని మొత్తం ఉప్పు పట్టేంత వరకు కలియబెట్టిన తర్వాత వాటర్ను ఈ పచ్చిరొయ్యలు ములిగేంత వరకు పోసుకోవాలండి. ఇలా వాటర్ని పోసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఈ కూరను ఉడికించాలి. కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. చూడండి గాయ్స్, పచ్చిరొయ్య ములక్కాడ టమాటా కర్రీ ఎమ్మీగా ఉంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి.